హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ లేదా గ్రామీణ డాక్ సేవకులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడాన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటారు ఫ్రెండ్స్. అయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కన్నా చనిపోతే వారి డిపెండెంట్స్కి ఉద్యోగం ఇస్తారు ఫ్రెండ్స్. అంటే స్పౌస్ ఉంటే స్పౌస్, అంటే భార్య అయితే భర్త కానీ చనిపోతే భార్యకి లేదా వారి పిల్లలకి ఇలా ఇస్తూ వస్తారు ఫ్రెండ్స్. అయితే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కన్నా చనిపోతే ఒక సంవత్సరంలో వచ్చేటువంటి వేకెన్సీల్లో కేవలం 5% వేకెన్సీలను మాత్రమే ఇలా కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఫిలప్ చేస్తారు ఫ్రెండ్స్. సో అందువలన చాలామందికి డిపార్ట్మెంట్ ఎంప్లాయీగా ఉండి చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే గ్రామీణ డాక్ సేవకుల విషయానికి వస్తే ఎవరైనా గ్రామీణ డాక్ సేవక్ సర్వీస్లో చేస్తూ ఉండి దురదృష్టవశాత్తు మరణించినట్లయితే వారి ఫ్యామిలీలో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్. ఇది 100% ఫ్రెండ్స్. ఎంతమంది గ్రామీణ డాక్ సేవకులు చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఎవరికి ఇస్తారు అనే దానిపైన ఈ మధ్యన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. 2023లో కొత్తగా కంపాషనేట్ అపాయింట్మెంట్ సంబంధించి ఆర్డర్స్ వచ్చాయి. లేటెస్ట్గా మరికొంతమందిని యాడ్ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో చూసినట్లయితే ముఖ్యంగా ఎవరెవరు అర్హులు ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్కి అని చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పౌస్ ఫ్రెండ్స్. అంటే భార్య కన్నా చనిపోతే భర్తకి, భర్త కన్నా చనిపోతే భార్యకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత సన్, కొడుక్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ లీగల్లీ అడాప్టెడ్ సన్ లేదా మ్యారీడ్ సన్ అయినా కూడా సరే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత డాటర్, ఇంక్లూడింగ్ లీగల్లీ అడాప్టెడ్ డాటర్, అంటే అడాప్షన్లో తీసుకున్నటువంటి డాటర్ అయినా సరే లేదా డైవర్స్డ్ డాటర్ అయినా సరే లేదా జ్యుడిషియల్లీ సపరేటెడ్ డాటర్ అయితే హోల్లీ డిపెండెంట్ అపాన్ ది జీడిఎస్. ఒకవేళ తను విడాకులు తీసుకొని ఉండి డాటర్ గన పూర్తిగా మన గ్రామీణ డాక్ సేవకు మీద ఆధారపడి ఉన్నట్లయితే అలాంటి కూతురికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా అన్మ్యారీడ్ బ్రదర్ కానీ లేదా సిస్టర్ కానీ డైవర్స్డ్ లేదా జ్యుడిషియల్ సపరేటెడ్ లేదా హోల్లీ డిపెండెంట్, అంటే పెళ్ళి కానీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నట్లయితే వారికి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే విడోడ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ది డిసీజ్డ్ జీడిఎస్ ప్రొవైడెడ్ ద గివెన్ అండర్టేకింగ్ దట్ షీ హ్యాస్ నాట్ అవైలింగ్ ది సేమ్ బెనిఫిట్ ఫ్రమ్ హర్ ఓన్ పేరెంట్హుడ్, అంటే కోడలకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే వారి పుట్టింటి తరపు నుంచి తనకి ఎటువంటి జీడిఎస్ ఉద్యోగం లేదు అని డిక్లరేషన్ కానీ ఇచ్చినట్లయితే అలాంటప్పుడు కోడలకి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా విడోడ్ డాటర్ ఆఫ్ ది జీడిఎస్ ఫ్రెండ్స్ ప్రొవైడెడ్, దీంట్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, వారి యొక్క మెట్టినింటి నుంచి తనకి ఎటువంటి జీడిఎస్ ఉద్యోగం లేదు కానీ తెలిసినట్లయితే ఎవరికైతే భర్త చనిపోయి ఉంటారో అలాంటి కూతురికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఎవరు పైన వాళ్ళు ఎవరు లేకపోతే క్రింద వారికి వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పౌస్కి ఇస్తారు, స్పౌస్ కన్నా విల్లింగ్ లేకపోతే సన్ డాటర్కి ఇలా వస్తారే తప్ప అందరికీ ఉద్యోగాలు అనేటువంటిది ఇవ్వరు ఫ్రెండ్స్. వీళ్ళలో ఎవరో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రిఫరెన్సెస్ అనేటువంటివి ఈ విధంగా కింద విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ABCDEFA కాకుండా GH అని ఇంకొక 2 కేటగిరీలను కూడా లేటెస్ట్గా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద జీడిఎస్లకి ఉద్యోగం ఇవ్వడంలో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. సో అవి ఏమిటి అని చూసినట్లయితే ఇక్కడ మ్యారీడ్ డాటర్ని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదివరకు విడోడ్ డాటర్కి మాత్రమే ఇచ్చేవారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కొడుకులకి లేకుండా ఉంటారు, అలాంటి వారు చనిపోయినట్లయితే అప్పుడు మ్యారీడ్ డాటర్ పెళ్లి చేసుకొని ఉన్నటువంటి కూతురికి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే దీనికి కండిషన్ ఏమంటే ఒక జీడిఎస్ చనిపోయే సమయానికి ఈ డాటర్ అనేటువంటి వారు వారి నాన్నగారి మీద పూర్తిగా ఆధారపడి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే పెళ్ళైనటువంటి కూతురికి కూడా ఈ జీడిఎస్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక మ్యారీడ్ డాటర్ ఇన్ లా ఫ్రెండ్స్. సో విడోడ్ డాటర్ ఇన్ లాకి ఇస్తారని చెప్పాము ఇంతకుముందు. అయితే దీంట్లో మ్యారీడ్ డాటర్ ఇన్ లా వీరికి ఎప్పుడు ఇస్తారు అంటే సన్ అనేటువంటి వారు జీడిఎస్ ఉద్యోగానికి తీసుకోలేని పరిస్థితిలో ఉంటే, అంటే వాళ్ళు మెడికల్గా ఫిట్గా లేకుండా ఉన్నా, మెంటల్గా ఫిట్గా లేకుండా, కొడుకు అనేవారు మెంటల్గా కానీ మెడికల్గా కానీ ఫిట్గా లేకుండా ఉంటే అప్పుడు కోడలికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో కూడా మరొక చిన్న కండిషన్ ఏమంటే నో అదర్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ కెన్ బి ఎంగేజ్డ్ యాజ్ జీడిఎస్ డాక్ సేవక్ ఇన్ రిలాక్సేషన్. సో వాళ్ళ ఫ్యామిలీలో మరొక మెంబర్కి ఈ రిలాక్సేషన్ ద్వారా
ఇలాంటి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చి ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలా తీసుకోకుండా కానీ ఉన్నట్లయితే అప్పుడు ఈ మ్యారీడ్ డాటర్ ఇన్ లా కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అయితే దీనికి కాంపిటెంట్ అథారిటీ చూసినట్లయితే హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఫ్రెండ్స్, అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ గారు జనరల్ గారు వీరి యొక్క కుటుంబ పరిస్థితులన్నింటిని కూడా పరిశీలించి వారికి ఈ ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గ్రామీణ డాక్ సేవకు చనిపోయినట్లయితే 100% వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. అయితే అందులో ఈ విధమైనటువంటి ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ప్రియారిటీ ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారో చూసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పౌస్కే ఇస్తారు ఫ్రెండ్స్. స్పౌస్ కనుక నాకు వద్దు అని చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సెకండ్ ప్రియారిటీ విల్ బి డిపెండెంట్ నామినేటెడ్ బై ది స్పౌస్ ఎవరికైతే ఇమ్మని చెబుతుందో సో అప్పుడు మిగిలినటువంటి వారందరినీ కూడా చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒక జీడీఎస్ కనుక తన సర్వీస్లో చనిపోతే అప్పుడు వారి ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పౌస్కి ఇస్తారు. ఒకవేళ స్పౌస్ కనుక వద్దంటే కొడుకు కానీ కూతురుకు కానీ అలా ఇంతకుముందు చెప్పినటువంటి కేటగిరీలో ఎవరికో ఒకరికి ఈ ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సార్.